హాయ్ నా హాయ్ హాయ్. ఇట్స్ బిన్ లాంగ్ టైం. అవును, సో చాలా హ్యాపీగా ఉంది మేము ఇలా సెలబ్రిటీ. నేను యాక్చువల్ గా శివంబజే ప్రెస్ మీట్ లో కలుద్దాం అనుకున్నాను. ఈ లోపలనే సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఇంకా శివ ఇక్కడికి వచ్చామన్నాడు, వచ్చేసా. నాకు క్రికెట్ అంటే ఇష్టం, ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాం. సో చాలా పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అయింది శివంబజే ప్రమోషన్స్ అని అనుకోవచ్చు. సో రిలీజ్ అయిన ఫస్ట్ కట్ టీజర్ కానీ అన్ని కూడా మంచి బజ్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఆఫ్టర్ హిడింగ్? నేను ఆఫ్టర్ హిడింబా నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏదైనా అంటే నాకేంటంటే ఏదైనా మంచి కాన్సెప్ట్ డిఫరెంట్గా ఏదైనా చెప్పాలి, మన ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తారు అనేది ఒకటి ఉంటుంది నాకు. విన్నాను చాలా, అంటే ఏమి నచ్చట్లా. ఆ టైంలో నిజంగా శివయ్య నాకు దగ్గర పంపించారని నేను ఫీల్ అయ్యా. చాలా అంటే మంచి కాన్సెప్ట్. మీరు చూస్తే మీరే అశ్విన్ గారు చెప్పింది రైట్, అశ్విన్ అన్న చెప్పింది రైట్ అని అంటారని నేను నమ్ముతున్నా. ఒక 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 ఇప్పటివరకు రాలా అలాంటి పాయింట్ ఒకటి ఉంది, అది అందులో ఉంది. మీరు చూసి నన్ను బ్లెస్ చేయాలి. డెఫినెట్ గా అన్న మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ హిడింబా అప్పుడు కూడా నేను నమ్మా. ఒక క్యానబిల్ దాని గురించి చెప్పాను, కొత్తదనం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే నేనే విలన్ క్లైమాక్స్ అయిన ట్విస్ట్ కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. బట్ కొంచెం వైలెన్స్ ఉంటుంది, అది కొంచెం బ్లడ్ అది. బట్ ఈవెన్ దో అది పీపుల్ ఇష్టపడ్డారు కొత్తదనాన్ని. సో అలా ఇది వచ్చేసి ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివైన్ దేవుడిది కాన్సెప్ట్, వీటన్నిటితో పాటు మనకి కొత్త పాయింట్ ఒకటి ఉంది. మీరందరూ చూడాలి అది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. నేను కూడా మీ అందరితో చూడాలి. మీరు ఏమంటారా, దాన్ని ఎలా, దాని గురించి ఏం మాట్లాడతారని నాకు ఆశ. అంటే ఏం లేదు, నేను అనుకున్నది సక్సెస్ అనేది ఎంత పెద్ద సక్సెస్ ఫెయిల్యూర్స్ అని పక్కన పెడితే, నేను అనుకున్న పాయింట్ మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారనేది నాకు దానికోసం వెయిటింగ్. కమింగ్ బ్యాక్ టు క్రికెట్ అండ్ తమన్ గారికి మీకు బాండింగ్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఆన్ గ్రౌండ్ ఇంకెలా ఉంటారు? తిట్టుకుంటానే ఉంటాం, అంటే అలా ఏం లేదు. ఇట్స్ లైక్ ఫన్. అంటే తిట్టుకోవటం అంటే రే నువ్వు ఉండు, వెయిట్ చేయి, నువ్వు ఉంటే అవుతుంది అని అంటాడు. నేను అరే నువ్వు ఉంటే అవుతుంది. కాంబినేషన్ మా ఇద్దరికి అలా సెట్ అయింది. ఇవాళ నిన్నటి నుంచి కాదు, మేమిద్దరం లైక్ 8-9 years 10 years బ్యాక్ నుంచి క్రికెట్ లో ఇద్దరం కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అప్పటికి ఇంకా తను CCLకి రాలేదు, TCIకి రాలేదు. తను ఎలా ఆడతాడన్నది నాకు తెలుసు బయట ఆల్రెడీ. నేను వీళ్ళందరికీ చెప్పేవాడిని, తమ్ముగడు చాలా బాగా ఆడతాడని చెప్తుంటే తెలిసేది కాదు. ఒక సీజన్ తను ఆడిన తర్వాత అందరు నా మాట ఇది అంటే నా మాట నిలబెట్టాడని చెప్పాలి నిజంగా. అంటే తను CCL TCIకి రాకముందు ఐ న్యూ అబౌట్ హిస్ గేమ్. అది సో ఆల్ ది బెస్ట్ అన్న. ప్రమోషన్ తప్పకుండా. థ్యాంక్ యూ.